బఫర్ జోన్లు కేవలం పేదవాళ్ళకి మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఉంటాయా? పెద్దవాళ్ళకు ఉండవా? నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అసలు నీ సొంత ఇల్లు, రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు, వాళ్ళది వీళ్ళది కూడా కాదు, కొడంగల్లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కోస్గి అనే గ్రామంలో ఉంది, కోస్గి అనే మండల కేంద్రంలో ఉంది, మున్సిపాలిటీలో. ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట, రెడ్డికుంట అనే ప్లేస్లో ఉంది. అంటే ఆయన ఇల్లు కూడా ఒక మొత్తం చెరువు మధ్యలో FTLలోనే ఉంది. ఇది వాస్తవం నేను చెప్పేది. ఇప్పుడు నేను 10 సార్లు చెప్పాను. నేను చెప్పింది తప్పైతే రేవంత్ రెడ్డి గారు మీరు రేపు కాగితాలు బయట పెట్టండి. రేవంత్ రెడ్డి పేరు ఉన్న ఇల్లు కొడంగల్లో చెరువులో ఉన్నమాట వాస్తవమా కాదా, FTLలో ఉన్నమాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ జిల్లా కలెక్టర్ గారు, నారాయణపేట జిల్లా అనుకుంటా, జిల్లా కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మేము చెప్పేది వాస్తవమా కాదా బయట చెప్పండి. రెండవది, మీ సొంత సోదరుడు, రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు ఈరోజు దుర్గం చెరువు FTLలో ఉంది. ఏమన్నా ఎందుకే ఆయనది కూలగొడతలేరు అంటే హైకోర్టు ఆర్డర్ ఉందంటారు. మరి అమీన్పూర్ చెరువు కిందనేమో హైకోర్టు ఆర్డర్లు ఉంటే వాళ్ళనేమో మెడలు బట్టి నూకేస్తారు. అనుముల తిరుపతి రెడ్డి కాడికి పోయే వరకు మాత్రం కోర్టు ఆర్డర్లు అడ్డం వస్తున్నాయా? అంతెందుకండి నేను అడుగుతా, అంత దూరం ఎందుకు? ఇక్కడ మనం హిమాయత్ సాగర్లో ఉన్నాం, కావాలంటే కెమెరాలతో మా దగ్గర రండి. ఇప్పుడు ఇక పక్కనే ఉన్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, చెరువు ఎక్కడుంది, ఆయన ఇల్లు ఎక్కడుంది చూసొద్దామా? నేను చెప్పేది తప్ప హిమాయత్ సాగర్ వాళ్ళు చెప్పాలి. వెనక చెరువును పూడ్చి మరీ కట్టిండు ఆయన. మరి హైడ్రా కనబడతలేదా? అంతేందుకు ఇప్పుడు హిమాయత్ సాగర్ గిన్నె ఉంది కదా, అందులో నట్ట నడుమన పట్నం మహేందర్ రెడ్డిది గెస్ట్ హౌస్ ఉన్నది, చూద్దామా పోయి? నేను చెప్పేది కరెక్టేనా హిమాయత్ సాగర్ వాళ్ళు? ఇవేవి కనబడతలేవు. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు పాత 20 ఏళ్ళ కింద కట్టిన అపార్ట్మెంట్లు గులగొడతాడట, కానీ కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట. ఇప్పుడు మూసీలో కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట, 20 ఏళ్ళ కింద కడుతున్నాయి మాత్రం గులగొడతాడట. ఈ ఏమనాలి నేను, నాకు అర్థం కాక అడుగుతా.